నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ముందుగాల మీకు చెప్పే ముచ్చటేందులా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మరి మన ఛానల్ వార్తలు చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ఇనూరి, మరి 9966877787. మరి ఇది మన ఛానల్ నెంబర్. మీ ప్రాంతంలో ఏమైనా సమస్య ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కి పంపియుర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు ప్రయత్నం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి ఏంటిదట అంటే, ఇదేనా గోదావరి కాని పట్టణం అభివృద్ధి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న గోదావరి కాని పట్టణ అభివృద్ధి ఏం అభివృద్ధి, ఎట్లా అభివృద్ధి చెందిందో ఒకసారి మనం ముచ్చట పెట్టుకుందాం ప్రజలారా. ఇనుర్రి, మరి వేసిన రోడ్డు మీదే మళ్ళీ రోడ్ వేయడంలా అభివృద్ధి చెందినం. మరి వేసిన కొత్త రోడ్డుల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వేసిన రోడ్డును తవ్వి మళ్ళా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడంలా మరి రోడ్ వేసిన వెంటనే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గుర్తొస్తుంది. మరి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినాక ఆ కొత్త రోడ్డు సంగతి అట్లనే ఉంటది, ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి అట్లనే ఉంటది. గంగా అభివృద్ధి చెందినం. వేసిన రోడ్డు మీద రోడ్ వేయడం, మరి వేసిన కొత్త రోడ్డును పలగొచ్చి మళ్ళా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయడంలా అభివృద్ధి చెందినం. ఇక కాలువలు కబ్జాలు చేసుట్లా అభివృద్ధి చెందినం. ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రజలారా. ఇక మరి ఆ కాలువలను శుభ్రపరిచే విషయంలో అభివృద్ధి చెందినం. శుభ్రపరుస్తారా ఎక్కడన్నా, క్లీనింగ్ చేయడం, శుభ్రం అనేది మర్చిపోవట్లా అభివృద్ధి చెందినం. ఎప్పుడు పొల్యూషన్ తోటి ఉండేదే రామగుండం పారిశ్రామిక ప్రాంతం. ఇక ఇందులో ఉన్న పొల్యూషన్ సరిపోతలేదట. ఇనురి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పొల్యూషన్ సరిపోతలేదని చెప్పేసి రోడ్ల మధ్యలో అంటే మనకి ఎండకు నీడనిచ్చే చెట్లను పెట్టుడు మర్చిపోయిరు, ఆక్సిజన్ అందించే చెట్లను మర్చిపోయిరు. ఏం చేసిరట అంటే మనకు ఏం తీసుకొచ్చి పెట్టిరు అంటే సోనా కార్పస్ చెట్లు తెచ్చి పెట్టిరు. ఎట్లా తెచ్చి పెట్టిరు సోనా కార్పస్ చెట్లు అంటే, ఇక హరితహారం పేరు తెప్పి ఈ సోనా కార్పస్ చెట్లను పెట్టిరు. మరి ఏంటిది ప్రజలారా, మరి మనము పారిశ్రామిక ప్రాంతంలో అసలే పొల్యూషన్ల కొట్టుమిట్లాడుతున్నాం. మన ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి అన్న విషయం మర్చిపోయిన అధికారులు, నాయకులు సోనా కార్పస్ చెట్లను తెచ్చి రోడ్ల మధ్యలో వెచ్చి మీకు నీడనిస్తానని చెప్తారు. ఇక ఇది గిన్నె అంటే మనకి ఏదైతే అనారోగ్యం కలుగుతుందో ప్రజలకు, దానికి సంబంధించిన విషవాయువులను వెదజల్లే చెట్లను తెచ్చి పెట్టుట్లా అభివృద్ధి చెందినం. ఇక ఇనుర్రి, ఆ చెట్లు ఏడ వెచ్చినాం, రోడ్డు డివైడర్ల మధ్యలో వెచ్చినాం. ఆ డివైడర్ల మధ్యలో ఏం వేసినాం, మరి కరెంటు స్తంభాలు వేసినాం. మరి ఈ చెట్లు వేరుగా ఆ ఫోన్లకు ఉన్న లైట్ల వెళ్తూ రోడ్డు మీద పడక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఈ ప్రమాదాలు జరిగే చుట్ల మనం అభివృద్ధి చెందినం. ఇక ఇనూరు ఇంకా ఉంటది ముచ్చట, మంచి ముచ్చట. గోదావరి కాని పట్టణ అభివృద్ధి, ఇదేనా గోదావరి కాని పట్టణ అభివృద్ధి అన్న విషయము గుర్తు చేసుకోవాలి. ఆక్సిజన్ అందించాల్సిన చెట్లను కాదని ఏది కార్బన్ డైఆక్సైడ్ ఇతర వ్యర్థాలను విడుదల చేసే చెట్లను తీసుకొచ్చి పెట్టిరు. మరి మనం బతుకున్నోళ్ళకే అనుకుంటారా ఈ సోనా కార్పస్ చెట్లు? కాదు ప్రజలారా, సచ్చిన శవాలకు కూడా అంటే చనిపోయిన శవాల దగ్గర కూడా శ్మశాన వాటికల, హిందూ శ్మశాన వాటిక పోయి చూస్తే ఈ సోనా కార్పస్ చెట్లు కనబడతాయి. మరి ఈ చెట్ల వల్ల మన పారిశ్రామిక ప్రాంతం వల్ల సరిపోతలేదట వాయువులు. మరి సోనా కార్పస్ ల చెట్లను వెట్టుట్లా అభివృద్ధి చెందినం. ముచ్చటేందట అంటే, రోడ్డు మీద రోడ్ వేసుడు అభివృద్ధి చెందినట్టు, మరి కొత్త రోడ్ వేసినాక దాని వలగొట్ట అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసే విధానంలో అభివృద్ధి చెందినాం. ఇక మనకు కావాల్సిన ఆక్సిజన్ అందించని చెట్లను వెక్కి అంటే అదే సోనా కార్పస్ చెట్లను వెక్కి అవి డివైడర్ల మధ్యలో వెక్కి ఆ వెలుతురు రాకుండా చేయుట్లా మనకు ఈ చెట్లను వెక్కి వెలుతురు రాకుండా ప్రమాదాలకు గురి అయ్యే పరిస్థితులను నెలకొల్పడంలా అభివృద్ధి చెందినాం మనం. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రజలారా. ఇక చచ్చిపోయిన శవాలు అంటే హిందూ శ్మశాన వాటిక పోతే ఇక సోనా కార్పస్ చెట్లు అక్కడ కనబడతాయి. మరి అక్కడ కూడా ఆ విషయాలే కనబడతాయి. ఏ విషయాలు,
మరి ఆక్సిజన్ అందించని చెట్లే అనేకంగా కనబడతాయి. ఇది మన గోదావరి పట్టణ అభివృద్ధి ప్రజలారా. ఇంకా వాన ఏమున్నదట అంటే వాన కొడితే పడవలేసుకొని పోయే పరిస్థితులు ఉన్నది. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో కూడా తెలుస్తలేదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు. మరి మొన్నట్ల గతంలో వానలు పడ్డప్పుడు కొన్ని ప్రాంతాలల్లో వర్షాకాలం వస్తే పడవలు వేసుకొని పోయిన పరిస్థితి నెలకొన్నది. సిగ్గనిపించాలి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగానికి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రభుత్వ దవాఖానా పోతే జంతువులు వాటికి నచ్చినట్టు అవే తిరుగుతాయి. మరి ఏముంటది చెత్త ఏడ కనబడితే ఆన్నే ఉంటది. మరి అందులో వాడిన సిరంజీలు, అందులో వాడిన కాటన్ వస్తువులు, అందులో వాడిన మెడికల్ వస్తువులు అన్ని తీసుకుపోయి ఆడ వారెత్తారు. పేషెంట్ తోటి వచ్చిన ఆయనకు కొత్త రోగంతో ఆయన ఇంటికి పోతాడు. పేషెంటే ఒక రోగిని తీసుకొచ్చిన వ్యక్తి మళ్ళీ ఇద్దరు రోగులుగా తయారై వెళ్ళే పరిస్థితిలో మనం అభివృద్ధి చెందినాం. ఇది రామగుండం అభివృద్ధి అంటే. గిట్లా ఉండాలి రామగుండం అభివృద్ధి అంటే. ఇంకేంటట ప్రజలారా అంటే యువత గురించి మాట్లాడుకుంటే ఏమున్నదట అంటే యువత జల్సాలకు అలవాటు పడి యువత ఏమైతుంది జల్సాలకు అలవాటు పడి మత్తు పదార్థాలకు అలవాటు పడి అవి యువత అంతా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారట అంటే మా పిల్లలు బంగారం అని చెప్పేసి వాళ్ళకు తెలియని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. గింత నమ్మకంగా మనం అభివృద్ధి చెందినాం ప్రజలారా. తల్లిదండ్రుల నమ్మకం అనేది ఇట్లా ఉన్నది. గింతగణం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందింది. ఎవరు చెప్పిరు రామగుండం అభివృద్ధి చెందలేదని? రోడ్డు మీద రోడ్ వేసుడు అభివృద్ధి కాదా? మరి కొత్త రోడ్డును వలగొట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసి మళ్ళా ఆ రోడ్డు వేయకుండా ఉండడం అభివృద్ధి కాదా? మరి ప్రాణాంతకమైన సోనా కార్పస్ చెట్లను పెట్టడం అభివృద్ధి కాదా? మరి ప్రభుత్వ దవాఖానాలకు పోతే అక్కడ జంతువులు స్వైర విహారం, పందులు, కుక్కలు అన్ని వ్యర్థాలతోటి ఉన్న వ్యవస్థల మరి కొత్త రోగిని తయారు చేయడం మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందినట్టు కాదా? ఇంకేమున్నది మరి యువత మరి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువత మరి ఏం అలవాట్లు లేవనుకొని ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులు అంటే ఎంత నమ్మకంగా ఉన్నారో మరి ఇది కాదా? ఈ నమ్మకం కాదా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి? ఇదే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అని చెప్పుకోవాలి. గాడి తప్పిన యువత అనుకోవాలి, గారాభంగా పెంచిన తల్లిదండ్రులే అనుకోవాలి. మరి ఏంటట అంటే అసమర్థులుగా మరి సమర్థులను అసమర్థులుగా మార్చేది ఎవరయ్యా ముందుగాల అంటే తల్లిదండ్రులనే అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మరి నా కొడుకు బయటికి పోయి ఏం చేస్తాడు, ఏం పరిస్థితులలో ఉన్నాడు, మరి ఏంది అన్న విషయాన్ని ఆలోచించలేరు తల్లిదండ్రులు. మరి వాళ్ళు ఆలోచించకపోవడమే మనం అభివృద్ధి చెందినమని చెప్పుకోవాలి. ఇదే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అని చెప్పుకోవాలి. కష్టే ఫలి అని నమ్ముకొని కష్టం పడి పనిచేసే పరిస్థితులే లేవు మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో. ఇంతే నిజంగా ఇది బాగా అనిపించి చెప్తున్న ముచ్చట. నేను ఇన్ని రోజుల నుంచి గత ఏడాది కాలం నుంచి ఒక వ్యవస్థలో ఒక సమాజంలో రామగుండం మున్సిపల్ నియోజకవర్గం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ చేసిన ప్రత్యేక కథనాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా. ఇంకేంటిదట అంటే మీరు ఏ ఏరియా కన్నా పోర్రి, మీరు ఏ డివిజన్ కన్నా పోర్రి, పేర్లు చెప్పుకుంటాం కదా 50 డివిజన్లు ఉన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లలో. ఏ డివిజన్ ముంగటి కన్నా పోరి ఆ డివిజన్ కాడ పోగుతోటి ఒక ముఖద్వారం ఉంటది, ఆ నగరం పేరు రాసి ఉంటది. ఆ బోర్డు తుప్పు వచ్చి ఎన్నడో వెనకడ రాసిన పేరు కనబడుతుంది, కొంచెం కనబడుతుంది. ఆ బోర్డు కింద పడుతుందా మీద పడుతుందా, మరి ఎవరి మీద పడుతుందో ఏం జరుగుతుందో అన్న పరిస్థితులలో ఉంటది. నేను అబద్ధం చెప్తలేను. ప్రధాన చౌరస్తా నుంచి 5 ఇంక్లైన్ వెళ్లే దారిలో కనబడతాయి మీకు ఈ యొక్క డివిజన్ల యొక్క ముఖద్వార బోర్డులు. ఇది అనేక డివిజన్లలో ఉన్నాయి. ఇంకేమున్నాయట, మనకు ఓటేసే హక్కు ఉన్నది ప్రజలారా, కానీ మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా ఉన్నదన్న విషయము రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఓటర్లందరూ మర్చిపోయారు. మన ఛానల్ ద్వారా గుర్తు చేసే ప్రయత్నమే ఇది. ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి లేదా గోదావరి పట్టణ అభివృద్ధి అనే చెప్పుకోవాలి. నేను మళ్ళీ ఒక ముచ్చట చెప్తా ఇనురి. ఏ ఒక్క డివిజన్లో అయినా ఏ ఒక్క నాయకుడైనా మా డివిజన్ పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందింది, మరి మా డివిజన్ల అంటే ఇనురి ముందు ముచ్చట ఏంటట అంటే ఏ ఒక్క డివిజన్లో అయినా కూడా పూర్తి స్థాయి అవగాహన ఉన్న నాయకులు ఉన్నారా? మరి ఉంటే ఆ సమస్యలను వాళ్ళ దృష్టికి వస్తే పూర్తి స్థాయిలో పరిష్కరించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
మరి ఏ నాయకులన్నా ఉంటే నాకు కామెంట్ చేయుర్రి. ఇక అదే కాకుండా చివరిగా మీకు ముచ్చట చెప్తాను, నాయకులకు ప్రజలందరికీ చెప్పే ముచ్చట ఏందట అంటే, మరి ఏ నాయకుడైనా కూడా డివిజన్లను పాలించే నాయకులకు చెప్తున్నా, మరి ఈ డివిజన్లను పాలించే నాయకులారా, మరి మీ యొక్క డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది, మీరు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినామని అనుకుంటారా? నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పాలి, డివిజన్ అభివృద్ధి పూర్తి స్థాయిలో ఉన్నదా లేదా అన్నది. లేదంటే మీ డివిజన్లో ఉన్న ప్రతి విషయం పైన మీకు పూర్తిగా అవగాహన ఉన్నదా లేదా? మరొకవేళ మీకు అవగాహన లేకపోతే ప్రజలు ఏమైనా చెప్పడానికి రావాలంటే వాళ్ళు మోమాట పడతారు. ఇగో ఇది గిన్నెల మోమాట పడే విధానంలో మనం అభివృద్ధి చెందినాం. ఇదే మన గోదావరిఖని పట్టణ అభివృద్ధి. ఇక ఏ నాయకులైనా కూడా ప్రజలైనా కూడా ప్రజలకు నాయకులకు చెప్పేది ఏంటంటే, ఇప్పటికన్నా కూడా మనం ఆలోచన చేయాలి. మరి మన డివిజన్ ఎంత మేరకు అభివృద్ధి చెందింది, ఎట్లా అభివృద్ధి చెందింది, మరి మన సమస్యను నాయకుని దగ్గరికి తీసుకుపోతున్నామా లేదా, మరి ఆ నాయకుడికి పూర్తిగా ఈ యొక్క సమస్యల పైన అవగాహన ఉందా లేదా అన్న ముచ్చట మాట్లాడుకోవాలి. ఈ 50 డివిజన్లలో ఏ డివిజన్ పూర్తిగా అభివృద్ధి చెందిందో ఏ ఒక్క నాయకులన్నా చెప్పాలి. చెప్తారా? ఎవరన్నా ఉన్నారా మా డివిజన్ పూర్తిగా అభివృద్ధి చెందింది అని? నేను 50 డివిజన్లు తిరిగి చూసిన కాబట్టి నేను ఈ ముచ్చట చెప్తాను మీకు. 50 డివిజన్లు పూర్తిగా అభివృద్ధి చెందినాయా మరి గోదావరిఖని పట్టణంలో, లేదంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్? మరి మా డివిజన్లో మేము పాల్పంచుకున్నాం మా డివిజన్ అభివృద్ధి కోసం అని చెప్పి ఏ ఒక్క ఓటర్ అన్నా ఇట్లా ఉన్నారా? లేదంటే ఏ ఒక్క ప్రజానికం అన్నా ఉన్నదా? మరి మా డివిజన్ అభివృద్ధి చెందింది, మా డివిజన్లో పూర్తిగా అభివృద్ధి చెందినవన్న ముచ్చట చెప్పేటోళ్ళు ఉన్నారా? ప్రజలారా, గిదేనా మన గోదావరిఖని పట్టణ అభివృద్ధి? లేదంటే గిదేనా మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి? ఏం అభివృద్ధి? ఆహా, చక్కటి అభివృద్ధి చెందినవనే మనం చెప్పుకోవాలి. ఇది మన యొక్క గోదావరిఖని పట్టణ అభివృద్ధి.